ఈరోజు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయన హరిహర వీరమల్లు ఓజీ అనే సినిమాలు తీసి ఆయన బర్త్డే అట. ఆయనది ఫ్లెక్స్ పెట్టి ఓజీ అని చెప్పి పక్కన ఆయన ఫోటో పెట్టి మళ్ళీ హ్యాపీ బర్త్డే అని చెప్పి రాసి ఒక పెద్ద ఫ్లెక్స్ పెడితే దాని చుట్టూ దళిత సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి దాని మీద రాసిన కొటేషన్లు, దాని మీద రాసినటువంటి మాటల మీద చివరికి పోలీసులు వచ్చి ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ఆ ఫ్లెక్స్ చించి పడేశారు కదా. ఈరోజు మాట్లాడుకున్నాం. అయితే ఆ ఫ్లెక్స్ మీద రాసినటువంటి కొటేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ కొటేషన్స్ మీద నెట్టింట తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు రాసిన దాని మీద అండ్ దీని మీద ఏ పత్రికలో టీవీ ఛానల్లో పట్టించుకో. అదే ఏదైనా కనుక రాయలసీమలోనో లేకుంటే ఇంకేమైనా వైసీపీ రిలేటెడ్ లింకులో ఉండింటే రాత్రి పగలు పొద్దున్నే డైపర్లు వేసుకుని అవి బరువు ఎక్కిపోతున్నాయి, దాని మీద అవసరమైతే ఇంకా 2-3 తగిలించుకుని అయినా కనుక డిబేట్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడెందుకు పెడతారు? వీళ్ళకేమి మినిమం సెన్సు, మినిమం ఏమన్నా కనుక ఎథిక్స్ అనేటివి కొందరికి ఎందుకులే వాడడం. దాని మీద ఏముంది, మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా అంట. ఇంక ఇట్లాంటి వాళ్ళందరూ పీకాలి ఉల్లిపాయల పొట్టు, అది ఇట్లాంటి వాళ్ళందరూ పీక్కుంటూ పోవాలి ఉల్లిపాయల పొట్టు. వీడు రోడ్ల మీద పండేస్తాం నా కొడకల్లారా అంట. వీడు వండేసుకుంటూ ఉంటే అవసరం పడుకొని ఉంటాడు, మరి వీడు వండేస్తూ ఉంటే అవసరం పడుకుంటూ ఉంటాడు. మరి మీరెంత, మీ స్థాయి ఎంతంట. ఇంకా ఇది కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే అట. కళ్యాణ్ సీమ అట, కోనసీమ కాదట. ఇది కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే. ఎవరి పొత్తు లేకుండా కనీసం ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి ఉన్నా కూడా ఇంకేం కొటేషన్లు వచ్చేటివో అని నెటిజన్లు జోకులు ఎత్తూ ఉన్నారు. వాళ్ళని వీళ్ళను పట్టుకొని ఒకసారి ఎమ్మెల్యేగా అయినందుకే ఇంత ఉంటే, ఎవరి పొత్తు లేకుండా కనీసం ఒంటరిగా పోటీసి ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి ఉండింటే ఇంకా ఎన్ని మాటలు చెప్పేవాళ్ళు ఏందని. ఇది కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే. ఇట్లాంటి వాళ్ళకి దూర తీర్చడానికే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనేవి కొన్ని ఉంటాయి. ఈ బలుపు మాటలు ఎందుకు? మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా అంట. అదే అన్నాను కదా, ఎర్రగడ్డ పొట్ట పిక్కుంటూ పోవడానికి ఊరికి ఇట్లాంటి పొట్టు పోతుందండి. ఏమై మీరు రోడ్ల మీద పండేసే కదా పక్కన పెట్టండి, ఖచ్చితంగా ఆడ ఫ్లెక్స్ కానీ పెట్టుకోలేకపోయారు కదా, పీక్ అవతల పడేశారు. ఎందుకురా బాబు సినిమా డైలాగులు, పెద్ద తోపు పీకుడు మాటలన్నీ మాట్లాడి ఎందుకు లేనిపోయి ఇదంతా చూడండి. ద్వేషం, ఈర్ష్య. వాళ్ళ నాయకుడే నోరు తెరిస్తే హేట్రెడే, నోరు తెరిస్తే ఎందో ఊగుతుంటాడు, ఎందో మాట్లాడుతూ పోతుంటాడు సంబంధం లేకుండా. ఒకటైతే కామన్, ద్వేషం అయితే ప్రదర్శిస్తుంటాడు, కావాల్సినంత హేట్రెడ్. మరి వీళ్ళు అంటే ఆయన అభిమానులను చెప్పుకుంటున్నారు కదా, అందుకే ఈ హేట్రెడ్ ప్రదర్శించుకుంటూ పోతున్నారు. రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారంటే ఎవరిని పండేస్తారు? మరి పక్కన వాళ్ళు వేరే వాళ్ళని పండేస్తే వాళ్ళు ఊరుకోరు. మరి ఇంక వీళ్ళు వాళ్ళని ఎవరైనా పండేసుకోవాలి రోడ్ల మీద. ఏం చేసేది ఉంది మరి? లేక ఏంది అత్యంత ఆ కొటేషన్లు, రెచ్చగొట్టుకుంటూ మాట్లాడాలు ఇష్టమైపోయింది. ఊడికి ఏం బుద్ధి పడితే అది. దేశంలో ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, చట్టము, వ్యవస్థలు ఉన్నాయి అని ఆ ధ్యాస లేకుండా పోతుంది. ఎవరికైనా ఆ ధ్యాస లేకుండా పోతుంది. రీతిన నోరు ఎట్లా బుద్ధి పడితే అట్లా మాట్లాడుకుంటూ పోవడం, పిచ్చి కూతలు ఊహించుకుంటూ పోవడం, నాన్సెన్స్.